హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఆశా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోడైతే ఒకటి మీ ముందుకు వచ్చేసిన. ఉమెన్స్ అందరు కూడా ప్రజెంట్ డేస్లో చాలా యూస్ఫుల్ ఇది. చాలామందికి, కొంతమందికి అయితే వేడి వల్లనో లేకపోతే చలి వల్ల లేకపోతే ఫ్లోరింగ్ పడక కూడా చాలామందికి పగులు వస్తూ ఉంటాయి. ఇంకా విలేజ్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువగా వస్తూ ఉంటాయి అక్కడ ఉన్న హీట్కి. అలా పగలడం వల్ల ఏంటంటే స్మూత్గా ఉన్న మ్యాట్లు కానీ ఈ స్మూత్గా ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా మన కాళ్ళకు పట్టేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి నొప్పి కూడా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలా పగిలిన వాళ్ళైతే ఊక వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకోలేరు కదా. బయట పెడిక్యూర్ కాస్ట్ కూడా చాలా ఉంది. ఎప్పుడో నేను నా పెళ్ళి అప్పుడు చేయించుకున్నా. మనం అయితే వాటర్లో అంతా ఉంటాం, సర్ఫ్ వాటర్లో బట్టలు ఉతికేటప్పుడు. కానీ అప్పుడు ఏంటంటే మనకి సర్ఫ్ వాటర్ అనేవి నీల్స్లోకి వెళ్ళి కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళకు కూడా మస్తు యూస్ఫుల్గా ఉంటుంది ఇది. ఈ కిట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ 130 బిలోనే అసలు ఇది. మీరు కనుక ఫోన్పే లాంటి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఇంకా తక్కువ కాస్ట్కే వస్తుంది. ముందుగా అయితే ఒక హాట్ వాటర్ తీసుకోండి. హాట్ వాటర్ కాదు, జస్ట్ గోరువెచ్చని వాటర్ బకెట్లు తీసుకొని షాంపూ కలిపి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ నాకు కాల్ చూడండి. అంతకుముందు నేను పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు చాలా దారుణంగా ఉండేది. తర్వాత నుంచి ఇంకెప్పుడు పగలలేదు అంతగానం, జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మీరు బకెట్లో వాటర్ కలుపుకున్నారు కదా షాంపూ తోటి, దాంట్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు కాళ్ళని ఉంచేసేయండి. కొంచెం టైం తీసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది. హడావిడి తర్వాత కాళ్ళని బయటికి తీసి నీట్గా తూడ్ చేసుకొని ఈ బ్లేడ్ తీసుకొని దాన్ని సైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా 3 బ్లేడ్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చారు వాళ్ళు. మీరు కావాలంటే బ్లేడ్ కూడా చేంజ్ చేసుకొని ఇలా నీట్గా చిన్నగా రబ్ చేస్తే పైన ఉన్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రాలిపోతూ ఉంటుంది. చూడండి ఎంత డెడ్ స్కిన్ వచ్చిందో. ఇలా క్లాత్ వేసుకొని నీట్గా చేసుకోండి. బ్లేడ్ తర్వాత అంతా చూడండి చాలా వరకు డెడ్ స్కిన్ అంతా పోయింది కదా. ఇప్పుడు ఇది ఇంకో బ్రష్ అనమాట. జస్ట్ ఇది ఏంటంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ రబ్ చేస్తూ ఉంటే చిన్నగా ఉన్న పార్ట్ పైన స్కిన్ మొత్తం కూడా నీట్గా క్లీన్గా అయిపోతుంది అనమాట, రఫ్గా ఉండకుండా. నెక్స్ట్ ఈ పాదం కింద కూడా కొంచెం బ్లాక్గా అక్కడక్కడ ఉంటుంది కదా, ఆ స్కిన్ కూడా నీట్గా ఈ బ్రషెస్ కూడా అయితే చేసుకోవచ్చు. పాదం దగ్గర బొటన వేలు దగ్గర నుంచి కూడా చాలా మందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చిన్న ఈ బ్రష్ తీసుకొని ఆ బొటన వేలు దగ్గర నుంచి కింది వరకు నీట్గా చిన్నగా రబ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న డెడ్ స్కిన్ కూడా మొత్తం పోతూ ఉంటుంది. అక్కడ ఉన్న డస్ట్ కానీ ఇంకా రఫ్గా ఉన్న స్కిన్ కూడా మొత్తం చిన్నగా ఊడిపోతూ ఉంటుంది ఈ చిన్న వాటితోటి. సేమ్ ప్రాసెస్లో 2 కాళ్ళకు కూడా చేసుకోండి. పాదం మంచిగా నానితేనే మొత్తం ఊడిపోతుంది. డ్రైగా ఉంటే మాత్రం సరిగ్గా ఊడదు. ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయినా కాలు మంచిగా నాననివ్వాలి. తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడైతే మాస్క్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల చక్కెర అలాగే ఒక లెమన్ తీసుకొని ఆ జ్యూస్ కొంచెం అందులో పిండుకొని లెమన్ తోటే షుగర్తో ఇలా రబ్ చేస్తూ ఉంటుంది అనమాట. షుగర్ కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. పైన ఉన్న డస్ట్ కానీ అక్కడ ఉన్న డెడ్ స్కిన్ చిన్నగా ఉంటే మొత్తం ఊడి మంచిగా నీట్గా అయిపోతుంది. ఇలా మసాజ్ బ్రష్ కూడా ఇచ్చారనమాట. షుగర్ అంతా రాసుకున్న తర్వాత లెమన్తో ఒకసారి రుద్దేసి ఈ మసాజ్ బ్రష్ తోటి అయితే నీట్గా మీరు క్లీన్ చేసుకోండి. అక్కడక్కడ బ్లాక్గా ఉన్నది కూడా మొత్తం పోతూ ఉంటుంది, నీట్గా ఊడొస్తూ ఉంటుంది మొత్తం కూడా. ఇలా 10 to 15 మినిట్స్ 2 కాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్లో మీరు మంచిగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి బ్రషెస్ కానీ ఇంకా కిట్ కానీ మీకు లేకపోతే సేమ్ ప్రాసెస్ని మీరు బ్రష్తో కూడా ఇలా షుగర్ నిమ్మరసం వేసి చేసుకోవచ్చు. వైట్గా అయిపోతాయి కాళ్ళు. ఇప్పుడు సెకండ్ మాస్క్ అనమాట. బేకింగ్ పౌడర్ లెమన్ జ్యూస్ పిండేసుకొని మళ్ళీ బేకింగ్ పౌడర్ తోటి సేమ్ ప్రాసెస్ అనమాట, సేమ్ మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెయిల్స్ కూడా చేసుకోండి. నెయిల్స్ ఉన్న మట్టి కానీ అక్కడ ఉన్న డస్ట్ మొత్తం కూడా నీట్గా అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళను వాష్ చేసుకొని ఇప్పుడు నేనైతే 2 days బ్యాక్ వేసుకున్నాను నెయిల్ పాలిష్ అంతా కూడా తీసుకోవడానికి చిన్న పిన్ లాంటిది ఒకటి వచ్చింది. దీంతో అయితే నీట్గా తీసేసుకోవచ్చు. మధ్యలో ఉన్న మట్టి లాంటిది కూడా దాంతో ఈజీగా తీసేసుకోవచ్చు. ఇదేమో పాలిష్ చేసుకోవడానికి అనమాట. పెద్దగా నెయిల్స్ పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. అంటే నెయిల్స్ అనేది షేప్ వస్తుంది అనమాట, గరుగ్గా ఉండకుండా షేప్ వస్తుంది. ఈ మధ్యలో ఉన్న మట్టి లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. ఈ సర్ఫ్ వాటర్ స్ట్రక్ అయిన వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. దాంతో చిన్నగా వాటర్ ఏమైనా స్టోర్ అయితే అందులో తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఈ నెయిల్ పాలిష్ మొత్తం తీసేసిన తర్వాత కాళ్ళని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోండి. చూడండి చాలా వరకు ఉన్న డస్ట్ కానీ మొత్తం నీట్గా నెయిల్స్ కూడా నీట్గా అయిపోయినాయి. అసలు క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి నెయిల్స్కి కానీ కాళ్ళకి మొత్తం కూడా ఒక బాడీ లోషన్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన నెయిల్ పాలిష్ అయితే వేసుకోండి. ఇంకా అందంగా కనిపిస్తాయి మన కాళ్ళు అయితే. మీకు నచ్చితే ఈ కిట్ కావాలనుకుంటే నేను నా కమ్యూనిటీ పోస్ట్లో అయితే లింక్ ఇస్తాను. బిఫోర్ ఆఫ్టర్ అయితే నా కాళ్ళు చూడండి ఎంత డిఫరెన్స్ అసలు. నేనైతే ఇది మా అత్తయ్య మామయ్య వాళ్ళ కోసం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చేసి చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. ఇంకా మీకు మీషో రివ్యూస్ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బై.